హాయ్ అండి. ఈ కోడిని ఇంటి దగ్గరే కోసి దీని మొత్తం ఫెదర్స్ అన్ని క్లీన్ చేశారండి. ఫెదర్స్ అన్ని క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయటం అవ్వలేదు. అయితే ఇలా కాలుస్తున్నప్పుడు వెరైటీగా ఉందనిపించి వీడియో తీసానండి. వీడియో షూట్ చేసి పెడదామని అప్లోడ్ చేద్దామని తీసానండి. అయితే ఇలా మనకి చికెన్ షాప్లో ఎవరిన్నో కాల్చి అయితే కోడిని కాల్చి మనకి చికెన్ చేసి ఇవ్వరండి. అలా చేస్తే వాళ్ళకి రోజుకు ఒక 10 కోళ్ళను కూడా వాళ్ళకి అమ్మటం అవ్వదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ వేడి నీళ్ళలో ముంచేస్తారు, దానికి ఉన్న ఫెదర్స్ అన్ని తీసేస్తారు. వచ్చినన్ని వస్తాయి, రానని లేదు. విత్ స్కిన్ తీసుకెళ్ళిన వాడికి ఫెదర్స్ ఉంటాయి, వితౌట్ స్కిన్ తీసుకెళ్ళిన వాడికి స్కిన్ మొత్తం రిమూవ్ చేసి ఓన్లీ లోపల ఉన్న ఫ్లష్ ఇస్తారు. అయితే మనం ఏంటి అంటే ఇందులో కోడిని కోసాక నీట్గా మొదట ఫెదర్స్ అన్ని క్లీన్ చేసాక కొద్ది ఉండిపోతాయి కదా, వాటిని కాల్చారండి. ఏ పార్ట్కి ఆ పార్ట్, దీనికి కాలుస్తున్నప్పుడు చిత్రహింసలే అనుకోండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా కాల్చటము, దానికి రిమైనింగ్ మొత్తం కాలిన ఫెదర్స్ అన్నీ రిమూవ్ చేసి నీట్గా చేయటం. చూసారు చిన్న రిమూవ్ ఎలా చేస్తున్నారు ఫెదర్స్ అన్నీను. ఏ పార్ట్కి ఆ పార్ట్ మొదట కాల్చటం, తొడలు, మెడ, కాళ్ళు. అయితే ఇలా కాల్చిన కోడి మాంసం వండుకున్నా కూడా అండి చాలా టేస్టీగా ఉంటుంది. అలా వండుతున్నప్పుడు దాని టేస్ట్ అండ్ ఫ్రాగ్రెన్స్ అంటే ఒక రకమైన స్మెల్ కూడా ఉంటుందండి. అది చాలా బాగుంటుంది. ఎండు చేపలు కూడాను కాల్చి వండితే ఎంత బాగుంటుందో అలా అనమాట. కిచెన్లోనే చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత దీన్ని క్లీన్ చేయడానికి, నా కిచెన్ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత ఆ కాల్చిన కోడిని చూసారు పసుపు రాసి నీట్గా నేను నీళ్ళు పోస్తున్నాను, ఈయనేమో దాన్ని రుద్ది కడుగుతున్నారు. అది మొత్తం రుద్ది కడిగిన తర్వాత పీసెస్గా కట్ చేసి చికెన్ చేశాను, వండాను. అయితే ఎలా వండాను, దేంతో సర్వ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే ఈ వీడియోలు అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉంది, కొత్తగా ఉందా అనేది ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే ఈ వీడియోలో నేను ఓన్లీ ఇదొక్కటే పెట్టాను. చికెన్ వండటం అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.